బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ రిలీజ్ కు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నిడివి 3 గంటల 32 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఇది భారతీయ సినిమా చరిత్రలో అతి పొడవైన చిత్రంగా నిలవనుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దురంధర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్ కు ముందే ఈ చిత్రం రన్ టైమ్ తో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం సినిమా నిడివి 3 గంటల 32 నిమిషాలు ఉండవచ్చని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా, బలమైన కథాంశం ఉండటంతో ఈ నిడివి సమర్థవంతంగా ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ రన్ టైం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. రిలీజ్ సమీపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఖైదీ 2 ఇంకా ప్రారంభం కాలేదు. బదులుగా లోకేష్ కొత్త సినిమా చేయనున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. కార్తీ నటించిన ఖైదీతో లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్రారంభించారు. విక్రమ్ సక్సెస్ తర్వాత ఖైదీ 2 వెంటనే ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆ తర్వాత లోకేష్ లియో, కూలీ సినిమాలు తీశారు. ఈ 2 అంచనాలను అందుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగారు. కూలీ పూర్తయిన తర్వాత ఖైదీ 2 స్టార్ట్ అవుతుందని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం లోకేష్ తన తదుపరి చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రారంభించనున్నారు. సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో లోకేష్ కాంబినేషన్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ కాగా, ఎల్సీయూ అభిమానులు మాత్రం ఖైదీ 2 కోసం మరిన్ని నెలలు లేదా సంవత్సరాలు ఎదురుచూడాల్సి వస్తుంది. మొత్తంగా లోకేష్ ఇంకా ఖైదీ 2 పట్ల పూర్తి ప్లాన్ సిద్ధం చేసుకోలేదని స్పష్టమవుతోంది. ఇండస్ట్రీలో పని గంటలపై గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నటి కీర్తి సురేష్ తన అనుభవాలను బహిర్గతం చేశారు. నటులతో పాటు టెక్నీషియన్ల కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో పని గంటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నటి కీర్తి సురేష్ తన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. మహానటి సమయంలో ఒకే రోజు 3 సినిమాల సెట్లకు వెళ్లి షూటింగ్ పూర్తి చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఉదయం ఒక చిత్రం, మధ్యాహ్నం మరొకటి, సాయంత్రం మరొకటి, అలా బ్యాలెన్స్ చేశాను అని ఆమె తెలిపారు. అయితే ఇలాంటి షెడ్యూల్ ప్రతి యాక్టర్కి సాధ్యం కాదని, ప్రతి ఒక్కరి సామర్థ్యం వేరని స్పష్టం చేశారు. 9 నుంచి 6 గంటల షిఫ్ట్ గురించి మాట్లాడుతూ సాయంత్రం 6:30కి షూటింగ్ ముగిసినా ఇంటికి చేరేసరికి రాత్రి 10:30 అవుతుంది. అప్పుడు జిమ్, ఇతర పనులు చేస్తే నటులకు రోజుకు 6 గంటల నిద్ర కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ నటులు ఆలస్యంగా వచ్చినా ముందే వెళ్తారు. కానీ లైట్స్, కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకంటే ముందు వచ్చి చివరి వరకు ఉంటారు. మలయాళంలో లైట్ మ్యాన్లకు రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్ర దొరుకుతుందని ఆమె బహిర్గతం చేశారు. టాలీవుడ్, కోలీవుడ్లో 9 to 6 షిఫ్ట్ ఉన్నా బాలీవుడ్, మాలీవుడ్ లో మాత్రం ఇంకా 12 గంటల షిఫ్టులే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.